కూటమి ప్రభుత్వం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తనపై మాజీ ఎమ్మెల్యే బలు బ్రహ్మనాయుడు చేసిన అర్ధరహిత అసంబద్ధ ఆరోపణలు ఎకరైనా మానుకోవాలని హెచ్చరించారు. జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు వేలిముద్ర తప్ప ఏమీ తెలియని లారీ క్లీనర్ నుంచి ఆర్డర్ధారలో ఎదిగిన బొల్లాకు వయసు పెరిగింది తప్ప బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమం విషయంలో బొల్లా ఏం చేశాడో, తాను జీవి ఎమ్మెల్యేలుగా వినుకొండకు ఏం చేశామో ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా వినుకొండలో బొల్ల చేసిన ఆరోపణలపై గురువారం ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. జీడీసీసీబీ చైర్మన్ మక్కెన తమ కుటుంబంలో చేపల వ్యాపారంలో 50 ఏళ్ల నుంచి ఉందని, ఆ విషయం తానిక్కడ దాచలేదన్నారు. అదనంగా ఆవుల పెంపకం చేశారు. శాస్త్రి గారు చూపెట్టినటువంటి ధైర్య సాహసాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని, చంద్రబాబు నాయుడు గారికి మరి వారి ఆశీస్సులు అందజేయాలని, అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని, అదేవిధంగా మా చీఫ్ జీవి ఆంజనేయులు గారు నేతృత్వంలో ఈ నియోజకవర్గం అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ముందుగా ఆ అమ్మవారిని కోరుతూ ఉన్నా. ఈ సందర్భంగా ఈ రోజున మహాత్మా గాంధీ పటం దగ్గర మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు నా మీద, అదేవిధంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి మీద, ఈ ప్రభుత్వం మీద అనేక ఆధారాలు లేనటువంటి శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా స్పష్టత ఇవ్వమని నేను పదే అనేక సందర్భాల్లో మిత్రులు, ప్రెస్ మిత్రుల ద్వారా కానీ లేకపోతే వేరే నేను ఒకటే మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు కానీ ఆ బ్రహ్మనాయుడు గారిని కూడా కోరుతా ఉంటా. నువ్వు ఏదన్నా ఆరోపణ చేసేటప్పుడు స్పష్టంగా ప్రభుత్వం మీద కావచ్చు, చీఫ్ విప్ గారి మీద కావచ్చు, మా మీద కావచ్చు, స్పష్టతతో కూడినటువంటి ఆరోపణలు చేయండి. ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని అనేక సందర్భాల్లో చెప్పాం. కానీ ఆయన మాత్రం ఆ మోటా ధోరణి మారదు, ఆ శాపనార్థాలు మారవు, ఆ అక్కసు మారదు. పొద్దున ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ప్రెస్ మీట్ అని కూడా అన్నది గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ, ఆ సందర్భంగా గాంధీ గారు లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని వదిలేసి వ్యక్తిగత నిందారోపణలు మా మీద, చీఫ్ విప్ గారు ఆంజనేయులు గారి మీద ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ఎంత హాస్యాస్పదం, ఎంత జుగుత్సాకరం. మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలండి. ఇప్పుడు కూడా చదువుతున్నా, 70 ఏళ్ల వయసు వచ్చింది, 2 సార్లు స్టంట్లు వేయించుకున్నావు, ఎందుకై అంత ఆవేశం? ఓరి నీ నటనపాడు కానీ, నీ నటన, నీ ఆవేశం, నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం, నీ దుర్మార్గం, ఎన్ని భాషలు మాట్లాడాలి నీ గురించి? పదే వ్యక్తిగత నిందారోపణలు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మాట్లాడు, లేదా పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఏమన్నా వాటి గురించి మాట్లాడాలి. కానీ ఎంతసేపు ఉన్న నీ వ్యాపారం, నీ ఇసుక అంటాడు, నీ చేపలు అంటాడు, ఏంటి అసలు నువ్వు మాట్లాడేది చెప్పు ఒకసారి. నిజమే, నేను ఎన్నో అనేక సందర్భాలు చెప్పి ఈ రోజు కూడా చెబుతున్నా. గత 50 సంవత్సరాల నుంచి మా తండ్రి మక్కెన చంద్రబాబు గారు చేపల వ్యాపారం అన్నమాట వాస్తవం. అది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. 50 సంవత్సరాల నుంచి మాకుంది. సొసైటీల ద్వారా పెట్టుబడి పెట్టి వారి దగ్గర సరుకు తీసుకొని వారికి డబ్బు చెల్లించి మేము వ్యాపారం చేస్తున్నాం. ఇది జగరిగిన సత్యం, ఇందులో దాచుకునేది ఏం లేదే. అది పెదకంచెల కావచ్చు, లేకపోతే ఇంకొక చెరువు కావచ్చు. మా నాయన గారు ఉన్న రోజుల్లో బ్రహ్మాండ వ్యాపారాలు చేశారు. ఆయన స్వర్గస్థులైన తర్వాత నేను పూర్తిగా వ్యాపారం తగ్గించుకున్నా. ఆయన ఇచ్చినటువంటి దాన్ని వ్యవసాయంతో పాటు ఆ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నా. మహానుభావుడు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత, నీ పక్కన నేను చేరిన తర్వాత ఆ ఉన్న వ్యాపారం కూడా పక్కకు పోవడం జరిగింది. ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నాదైతే ఓపెన్ చేపల వ్యాపారం మాకుంది. సొసైటీల ద్వారా కానీ పంచాయతీల్లో కానీ మేము వారికి డబ్బు చెల్లించి ఆ గ్రామ అభివృద్ధికి, దేవాలయాలకు కానీ, ఆ గ్రామంలో పేదవారికి సొసైటీ సభ్యులు ఉంటే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే పేదవారు ఉంటే వాళ్ళకి చేపలు ఇస్తాం, ప్రభుత్వానికి లీజులు కడతాం, వారి ద్వారా వారికి పెట్టుబడి పెట్టి వాళ్ళు చేపలు వచ్చినప్పుడు వారి దగ్గర మేము కొనుగోలు చేసుకుంటాం. ఇది వాస్తవం. సరే, ఇప్పుడు నువ్వు అన్నా కాబట్టి నేను అనక తప్పదు. అసలు నీ వ్యాపారం ఏంటా? 30 ఏళ్ల క్రితం నీ బ్రతుకేంటి? ఒక లారీ క్లీనర్వి, ఏలుముద్రగాడివి. నేను కూడా అంటున్నా, నువ్వు ఖచ్చితంగా ఏలుముద్రగాడివి, నువ్వే చెప్పినావు. నువ్వు లారీ క్లీనర్ గా నీ బ్రతుకు ఆరంభించు. ఆ తర్వాత లారీ డ్రైవర్ అయిన అప్పలను స్మగ్లింగ్ చేసి చెక్ పోస్ట్ దగ్గర మనుషులను తొక్కించినట్టు చరిత్ర నీది. రా, ఏ గుళ్ళో నేను కొబ్బరికాయ కొడదాం, నీ చరిత్ర అది. ఆ కప్పల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో యాక్సిడెంట్ లారీ కొనుక్కొని ఆ లారీ ద్వారా సంపాదించినటువంటి స్మగ్లింగ్ చేస్తూ సంపాదించిన డబ్బులతో 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ పెట్టి పేదల జలగలాగా పీకినటువంటి వ్యక్తి నువ్వు. 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ నర్సాపేట పెట్టావా లేదా? నేను నిరూపిస్తా. నువ్వు ఫైనాన్స్ పెట్టావు, ఫైనాన్స్ లో 6 రూపాయల వడ్డీకి తిప్పావు. నువ్వు మా గురించి మాట్లాడేది? స్మగ్లింగ్ చేస్తూ కప్పల్ని 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ తో తిప్పుతూ ఆ తర్వాత పాల వ్యాపారంలోకి వచ్చినావు. అసలు నీ బ్రతుకేంటి? నువ్వు పాల వ్యాపారంలో కాలు పెట్టినప్పుడు నేను ఎంపీపీగా ఉన్నా, నేను జడ్పీటీసీగా ఉన్నా. అసలు నీ రాజకీయ బ్రతుకేంటి? నేను 20 ఏళ్ళకి సర్పంచ్ అయిన వ్యక్తిని, 25 ఏళ్ళకి ఎంపీపీనైనా, 28 ఏళ్ళకి జడ్పీటీసీ అయినా, 32 ఏళ్ళకి ఎమ్మెల్యేగా పోటీ చేశా, 37 ఏళ్ళకి ఎమ్మెల్యేనైనా.
10 ఏళ్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశా. ఈ రోజున ఉమ్మడి జిల్లాకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నా. నాది తెరిచిన పుస్తకం. నీలాగా నేను 1000 కోట్లు ఏ రోజు నేను అహంకారంతో మాట్లాడేది? నువ్వు మాట్లాడితే నేనేదో 100 కోట్లు సంపాదించాను, చేపల వ్యాపారంలో రాజకీయాలు అంటున్నా, ఏదో 100 కోట్లు నా యావదాస్తి మొత్తం నీకు రాసిస్తా. నేను, నా భార్య, నా కుమారుడు, నా కుటుంబ సభ్యులు మొత్తం కూడా నా యావదాస్తిని పబ్లిక్ నేను రాసిస్తా. 100 కోట్లు నాకు ఇవ్వయా? నేను ఒక రైతునయ్యా. ఈ రోజుకి నేను ధైర్యంగా చెబుతున్నా, రా నాకు ఆవులు ఉన్నాయి, నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా. నీలాగా దొంగ మాటలు చెప్పను. నేను వ్యవసాయం చేస్తున్నా, అంతో కొంత వ్యాపారం ఉంది.